హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఇయర్ మేము వేసుకున్న కొన్ని న్యూ గార్డెనింగ్ బెడ్స్ అలానే ట్రెలీస్ గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా బ్యాక్ యార్డ్ టూర్లో నేను షేర్ చేశాను, బట్ అవేంటి అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద సింపుల్గా వేసాము. బట్ ఈ ఇయర్ ఏంటి అంటే మాకు కొంచెం అన్యూజ్డ్ స్పేస్ ఉంది బ్యాక్ యార్డ్లో. లైక్ చాలా స్టీప్ వచ్చేసి అందులో ఎటు కాకుండా ఉంటుంది, లైక్ గ్రాస్ అదంతా పెట్టించలే, అంటే లాన్కి అంత సూటబుల్గా ఉండదు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హౌజెస్కి యాక్చువల్లీ అలానే ఉంటుంది. అలాంటి ప్లేస్ని మనము గార్డెనింగ్ కోసం ఎలా యూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. అలానే ట్రెలీస్ కూడా చాలా సింపుల్ స్టెప్స్తో, లైక్ క్రీపర్స్ కోసం ట్రెలీస్ ఎలా వేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్స్ షేర్ చేస్తాను, చాలా హై లెవెల్. సో ఇన్ కేస్ మీకు డీటెయిల్డ్గా కావాలి ట్రెలీస్ గురించి అంటే సపరేట్ వీడియో చేస్తాను. గార్డెన్ బెడ్స్తో పాటు మేము ట్రెలీస్ కూడా వేసాము లాస్ట్ ఇయర్. ట్రెలీస్ అంటే జనరల్లీ మనకి క్రీపర్స్ కోసం వాడతాము, ఈ పాకే చెట్లు లైక్ బీరకాయ, పందిరి. ఎలా చేసాము అంటే సేమ్ వే, లైక్ హోమ్ డిపోలో నుంచి ఇలా డిఫరెంట్ లెంత్స్ ఆఫ్ వుడ్ తీసుకొచ్చాము, మనకి ఎంత హైట్ కావాలంటే అంత. మేము ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఫెన్స్ ఉంది కదా, ఆ లెంత్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసాము. ఇలా వస్తుంది మొత్తం ట్రెలీస్ అంతా. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక 3 స్టిక్స్ ఇలాంటివి పెట్టాము. సో ఇది అక్కడ మిడిల్లో అలా చివరికి పెట్టేసి ఈ బ్యాక్ ఉన్న ఫెన్స్ మీద సన్నటి స్టిక్స్ ఇలా ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటి స్టిక్స్ అన్ని అలా ఫెన్స్ మీద పెట్టేసి జస్ట్ ఒక నెయిల్ లైక్ డ్రిల్లింగ్ మెషిన్తో నెయిల్ పెట్టేసాము, సో దట్ కదలకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక ఇట్లా బ్యాక్ సపోర్ట్ లేదు అనుకుంటే మళ్ళీ మీరు ఇలాంటి స్టిక్సే ఇంకొక 3 తెచ్చుకొని వెనకల పెట్టేస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ గ్రౌండ్లో ఇది విండ్కి కానీ రెయిన్స్కి కానీ పడిపోకుండా ఉండాలి అంటే రెడీమేడ్ సిమెంట్ మిక్స్ దొరుకుతుంది. సో ఒక హోల్ చేసినప్పుడు ఆ స్టిక్ పెట్టే ముందర సో ఆ సిమెంట్ కనుక వేసేసి వాటర్ పెట్టేస్తే చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. ఇది అయ్యాక యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ స్టిక్స్ పెట్టలేదు మేము ట్రెలీస్ మీద. ఈ రూఫ్కి ఇంత స్టిక్స్ పెట్టాక కొన్ని లిమిటెడ్గా పెట్టి దాని మీద నుంచి ఒక మెటల్ నెట్ దొరుకుతుంది. మేమేమో నైలాన్ థ్రెడ్ నెట్ వేసాము స్టార్టింగ్లో, బట్ ఈ ఇయర్ స్టోర్కి వెళ్ళినప్పుడు మెటల్ది చూసాం. మెటల్ది చాలా సింపుల్ కదా, జస్ట్ అటెస్టేజ్ అలా వేసేయచ్చు అండ్ చాలా డ్యూరబుల్, అది ఎక్కువ రోజులు ఉంటుంది. సో అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్ లెంత్, లైక్ మీకు ఇంత లెంత్ ఉన్నప్పుడు ఇవి హ్యాంగ్ అవుతాయి ఫ్రూట్స్ అవన్నీ, వెజిటేబుల్స్ అవన్నీ, లైక్ బీరకాయలు అవన్నీ. సో విజిబిలిటీ బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ట్రెలీస్ కనుక వేయకపోతే అది చాలా మెస్సీగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో ఇది కనుక వేసుకున్నారు అంటే మీకు వచ్చే ప్రొడ్యూస్ లైక్ కాయలు కనుక ఈజీగా హ్యాంగ్ అవుతుంటాయి, అందతిగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు లేకుండా. ఇంకోటి ఏంటి అంటే మనం పాట్లో పెట్టినప్పుడు అది పైకి పాకడానికి మేము ఒక సేమ్ నైలాన్ నెట్ అన్నాను కదా, ఇలా నైలాన్ నెట్ కనుక యూస్ చేస్తే అది అలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, చెట్లు అలా పాక్కుంటూ అలా ట్రెలీస్ మీదకి వెళ్ళిపోతాయి. చాలా ఈజీ. డ్రిల్లింగ్ మెషిన్ యూస్ చేయండి, ఆటోమేటిక్ బ్యాటరీది. మాన్యువల్గా అయితే చాలా కష్టము. లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ వచ్చేసి స్వరూపారాణి గారండి, కంగ్రాట్స్ అండి. సో ఈ వీడియోకి మీరు గివ్ అవేకి పార్టిసిపేట్ చేయాలి అని అంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. గివ్ అవే వచ్చేసి తెలుసు కదా, 2 వెరైటీస్ ఆఫ్ టర్టైల్ వైన్. అక్కడ కనిపించే బెడ్స్ లాస్ట్ ఇయర్ వేసినవి, మీరు బ్యాక్ యార్డ్ టూర్లో చూసినవి. అండ్ దాని కింద ఇలా స్టీప్గా వచ్చింది కదా, సో దాన్ని మేము ఇప్పటి వరకు ఎక్కడ యూజ్ చేసుకోకుండా, దేనికోసం యూజ్ చేసుకోకుండా వచ్చాము. మీరు నా బ్యాక్ సైడ్ చూసిన ఈ బెడ్స్ మేము ఈ ఇయర్ వేసుకున్నాము. కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసాము అనేది. బట్ కాకపోతే ఈ వుడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వుడ్ వచ్చేసి మేము హోమ్ డిపోలో తీసుకున్నాము. మీరు కనుక వెళ్తే అక్కడ చాలా చాయిస్ ఉంటుంది. సో ఆ షాప్కి వెళ్ళి గార్డెనింగ్కి సూటబుల్ వుడ్ అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, లేదా మీరు మినిమం కాస్ట్లో ఏదొస్తే తీసుకోవచ్చు. మేము తీసుకున్న వుడ్ వచ్చేసి ఇది ప్రెషర్ ట్రీటెడ్ వుడ్, అంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. సో దట్ ఎందుకంటే అట్లాంటాలో చాలా హెవీ రెయిన్స్కి ఈజీగా రాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వుడ్స్. కొంచెం లిటిల్ కాస్ట్ ఎక్కువ, కాకపోతే మనకి చాలా యూజ్ అవుతుంది ఈజీగా. అంటే ఆఫెన్గా మేము ఈ బెడ్స్ని చేంజ్ చేసుకోనక్కర్లేదు. సో అందుకే మేము ప్రెషర్ ట్రీటెడ్ వుడ్ తీసుకున్నాము. ఈ హారిజాంటల్ స్టిక్స్ ఇలాంటివి తీసుకొని, అలాగే మినిమం ఇది ఇలా వర్టికల్గా వచ్చేది కూడా చాలా లెంత్ తక్కువ ఉన్నది తీసుకున్నాము.
ఫస్ట్ ఈ గార్డెన్ బెడ్స్కి మనం లెంత్ అండ్ విడ్త్ మెజర్ చేసుకోవాలి, ఎంత బెడ్ అయితే బాగుంటుంది అండ్ మనకున్న ప్లేస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఆ మెజర్మెంట్స్ కనుక షాప్లో చెప్తే వాళ్ళు అకార్డింగ్లీ లంబర్ లైక్ వుడ్ని కట్ చేసి ఇస్తారు. సో మేము కూడా ఇక్కడ 2 parts లాగా ఫస్ట్ మరీ ఒకటేసారి పెద్దగా వేస్తే కష్టం కదా అని చెప్పేసి చిన్న చిన్న గార్డెన్ బెడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాము. మేము ఈ ఇయర్ యాక్చువల్లీ 4 న్యూ బెడ్స్ చేసాము. సో ఫస్ట్ ఏంటి అంటే 2 వర్టికల్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ మనం డిగ్ చేసి వాటిని రెడీమేడ్ సిమెంట్ మిక్స్ దొరుకుతుంది, వాటితో ఫిల్ చేసి అండ్ దెన్ ఈ హారిజాంటల్ స్ట్రిప్స్ వాటికి సపోర్టింగ్గా మనం డ్రిల్లింగ్ మెషిన్తో పెడితే సరిపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ మనం సపోర్టింగ్ వుడ్ పెట్టాలి, లైక్ అటు ఇటు హోల్స్ డిగ్ చేసేసుకొని ఈ వర్టికల్ వుడ్ని పెట్టాలి. సో దానికి రెడీమేడ్ సిమెంట్ మిక్స్ దొరుకుతుంది అన్నాను కదా, అది ఫస్ట్ ఫిల్ చేసేసి దాని మీద వాటర్ వేసేస్తే చాలా హార్డ్ ఉంటుంది, లైక్ వాల్ లాగా అంత స్టిఫ్నెస్ ఉంటుంది, మనకి ఎలాంటి విండ్కి కానీ రెయిన్కి కానీ అది మూవ్ అవ్వదు. సో ఇలా వర్టికల్గా పెట్టాక వాటికి హారిజాంటల్ వుడ్ని ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఎంత లెంత్ కావాలో, లైక్ మేము ఇక్కడ 3 పెట్టాం కదా, మీరు 4-5 అయినా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ హైట్ కావాలి అంటే. సో అవి డ్రిల్లింగ్ మెషిన్తో ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది, చాలా సింపుల్. సో వర్టికల్ అండ్ హారిజాంటల్ ఈ స్టిక్స్ పెట్టేశాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ గ్రౌండ్ని ఫ్లాట్ చేసుకోవడమే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడ్స్ అవన్నీ ఉంటే క్లియర్ చేస్తున్నాము, చేసి మాకు ఎంత లెంత్ గార్డెన్ బెడ్ కావాలో అంత ఫ్లాట్ చేసుకుంటున్నాము. ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనేసి కొంచెం లిమిటెడ్గానే ఇయర్ ప్లాన్ చేసాము. అది చేశాక స్టోర్ బాట్ లైక్ మనకి హోమ్ డిపోలో కానీ లోయస్లో మిరాకిల్ గ్రో గార్డెనింగ్ సాయిల్ అని ఉంటుంది, ఎనీ గార్డెనింగ్ సాయిల్. సో అది దాంట్లో అన్నీ మిక్స్ చేసి రెడీగా ఉంటుంది, లైక్ పీట్ మాస్ కానీ వర్మి కాంపోస్ట్ కానీ ఇవన్నీ ఆల్రెడీ అందులో ఉంటుంది. సో అదొక 3 bags తెచ్చి కొంచెం నేటివ్ సాయిల్లో ఆల్రెడీ మన గ్రౌండ్ సాయిల్లో మిక్స్ చేసి మా దగ్గర ప్లాంట్స్ మేము పాట్స్లో ఆల్రెడీ సీడ్స్ పెట్టాం కదా, సో ఆ సాప్లింగ్స్ అక్కడ పెడుతున్నాము. ఇది వరకు మేము గార్డెన్ బెడ్ మొత్తం స్టోర్ బాట్ సాయిల్తోనే ఫిల్ చేసాం, కానీ అది అవసరం లేదు అని తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ని మాట్లాడితే వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ గ్రౌండ్ సాయిల్లో కూడా చాలా వరకు ఉంటుందంట మనకి. సో ప్లాంట్స్కి చాలా హెల్ప్ అవుతుందంట నేటివ్ సాయిల్ కూడా. అండ్ ఆల్సో మనం అంతా కూడా స్టోర్ బాట్ సాయిల్తో ఫిల్ చేయాలి అంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఒకసారి ప్లాంట్స్ ఇంకా కొంచెం సైజ్ పెరుగుతూ వచ్చాక ఎవ్రీ ఒక 2-3 వీక్స్కి మనం అడిషనల్గా వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి అండ్ ఆల్సో ప్రొడ్యూస్ మనకి చాలా వస్తుంది. సో ఫుడ్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అంటే చాలా ఉంటాయి. ఆర్గానిక్లో కావాలి అనుకుంటే ఆర్గానిక్ వేలో మనం ఇంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ కిచెన్ కాంపోస్ట్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు స్టోర్ బాట్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక చాలా వెరైటీస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. సో మీరు స్టోర్కి వెళ్ళి చూస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అలా డెఫినెట్గా ప్లాంట్స్కి అడిషనల్గా మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి.